నమస్కారం అందరికీ. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ గురించి పూర్తి విషయాలు తెలుసుకోవాలని, ఒక సరైన నిర్ణయం తీసుకోవాలని అనుకునే వాళ్ళ కోసమే నేను ఈ ఛానల్ని ప్రారంభిస్తున్నాను. ఈ ఛానల్లో మనం కేవలం ప్రాపర్టీలను మాత్రమే చూడబోవడం లేదు. అసలు ఒక ప్రాపర్టీ ఎందుకు మంచిది, కొనే ముందు మనం ఏ విషయాలను చెక్ చేయాలి, ఒక ఇన్వెస్టర్గా మనం ఎలా ఆలోచించాలి, ఇలాంటి ఎన్నో ప్రాక్టికల్ విషయాలను చాలా వివరంగా తెలుసుకుందాం. ప్రాపర్టీ కొనడం అంటే కేవలం ఒక స్థలం కొనడం కాదు, మన ఫ్యూచర్ని ఒక డిసిషన్తో డిసైడ్ చేయడం. అందుకే హరీలో కాకుండా కొన్ని విషయాలు తప్పకుండా చెక్ చేయాలి. ముందు మీ పర్పస్ క్లియర్ చేసుకోండి. మీరు ప్రాపర్టీ ఎందుకు కొనాలనుకుంటున్నారు? మీరు ఉండటానికా, ఇన్వెస్ట్మెంట్ కోసమా, ఫ్యూచర్లో మంచి రిటర్న్స్ కోసమా? పర్పస్ క్లియర్ అయితే సరైన లొకేషన్ చూస్ చేయడం ఈజీ అవుతుంది. 2. లొకేషన్ చూసేటప్పుడు ఒక విషయం గుర్తుంచుకోండి, ఈరోజు అక్కడ ఎంత డెవలప్మెంట్ ఉంది అది మాత్రమే కాదు, 510 ఇయర్స్ తర్వాత ఆ ఏరియా ఎలా మారుతుంది అనేది చూడాలి. రోడ్స్, కనెక్టివిటీ, స్కూల్స్, హాస్పిటల్స్, అప్కమింగ్ డెవలప్మెంట్స్ ఇవన్నీ ప్రాపర్టీ వాల్యూని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. 3. ప్రైస్ తక్కువగా ఉంది అని మాత్రం డిసైడ్ అవ్వకండి. కొన్నిసార్లు చీప్గా దొరికింది అనిపిస్తుంది, కానీ డాక్యుమెంట్స్, అప్రూవల్స్, లొకేషన్ గ్రోత్ లేకపోతే తర్వాత ప్రాబ్లం అవ్వచ్చు. ప్రాపర్టీలో మంచి డీల్ అంటే తక్కువ ప్రైస్ కాదు, సరైన వాల్యూ ఉన్న డీల్. 4. డాక్యుమెంట్స్ విషయంలో కాంప్రమైజ్ చేయకండి. చూడటానికి బ్యూటిఫుల్గా ఉన్న ప్రాజెక్ట్ కన్నా పేపర్స్ క్లియర్గా ఉన్న ప్రాజెక్ట్ ముఖ్యము. లీగల్ వెరిఫికేషన్, అప్రూవల్స్, బిల్డర్ బ్యాక్గ్రౌండ్ తప్పకుండా చెక్ చేయాలి. 5. ఇమోషన్తో కాకుండా క్యాల్కులేషన్తో కొనండి. మనకి నచ్చింది అని వెంటనే అడ్వాన్స్ ఇవ్వకండి. బడ్జెట్, లోన్ కెపాసిటీ, ఫ్యూచర్ ఎక్స్పెన్సెస్ అన్నీ ఆలోచించి డిసిషన్ తీసుకోండి. 6. ఒక మంచి గైడ్ ఎందుకు అవసరం? మార్కెట్లో ఆప్షన్స్ చాలా ఉంటాయి, కానీ ప్రతి ప్రాపర్టీ ప్రతి ఒక్కరికి సరిపోదు. మీ రిక్వైర్మెంట్ అర్థం చేసుకుని రైట్ లొకేషన్ అండ్ రైట్ టైంలో రైట్ డిసిషన్ తీసుకోవడంలో ఒక మంచి అడ్వైజర్ హెల్ప్ చేస్తారు. చాలా మంది ఒక ముఖ్యమైన విషయాన్ని పూర్తిగా మర్చిపోతుంటారు. మంచి ప్రాపర్టీ అంటే కేవలం తక్కువ ధరకు దొరికేది మాత్రమే కాదు, సరైన లొకేషన్, దానికి తోడు సరైన రీసెర్చ్, వీటన్నింటినీ కలిపి మనం తీసుకునే ఒక సరైన నిర్ణయమే నిజమైన ఇన్వెస్ట్మెంట్. అందుకే ఈ ఛానల్లో మనం చాలా విషయాల గురించి క్లియర్గా మాట్లాడుకుంటున్నాం. ముఖ్యంగా హైదరాబాద్లోని వివిధ ఏరియాల గురించి ప్రాక్టికల్గా అనాలిసిస్ చేస్తాం. ఫ్లాట్స్, అపార్ట్మెంట్స్, విల్లాస్, వీటిలో వేటిని ఎంచుకుంటే ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయో చూద్దాం. అన్నింటికంటే ముఖ్యంగా డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ మరియు అప్రూవల్స్ గురించి తెలుసుకుందాం. సాధారణంగా రియల్ ఎస్టేట్లో చాలా మంది చేసే కామన్ మిస్టేక్స్ ఏంటి, వాటి బారిన పడకుండా ఎలా జాగ్రత్త పడాలి అనే విషయాలను కూడా చర్చిద్దాం. ఒక సరైన నిర్ణయం తీసుకోవడానికి కావాల్సిన కరెక్ట్ ఇన్ఫర్మేషన్ను మీకు అందించడం. హైదరాబాద్ అనేది రోజురోజుకు చాలా వేగంగా విస్తరిస్తున్న నగరం, ఇందులో ఎలాంటి సందేహం లేదు. కానీ ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, నగరంలోని ప్రతి ఏరియా ఒకే విధంగా గ్రో అవ్వదు. అందుకే ఒక లొకేషన్ను మనం సెలెక్ట్ చేసుకునేటప్పుడు కొన్ని ముఖ్యమైన విషయాలను మైండ్లో పెట్టుకోవాలి. మొదటిది కనెక్టివిటీ. రోడ్లు, ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్, మెట్రో యాక్సెస్ ఎలా ఉన్నాయి, అలాగే సిటీలోని ఇంపార్టెంట్ ఐటీ హబ్స్ లేదా బిజినెస్ డిస్ట్రిక్ట్స్కి అక్కడ నుండి డిస్టెన్స్ ఎంత ఉందనేది చాలా ముఖ్యం. రెండవది డెవలప్మెంట్. ఆ ఏరియా చుట్టుపక్కల స్కూల్స్, హాస్పిటల్స్, ఆఫీసులు, అలాగే రాబోయే కాలంలో గవర్నమెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ ఏమైనా వస్తున్నాయా లేదా అని చూసుకోవాలి. ఇక మూడవది డిమాండ్. మనం కొంటున్న ప్రాంతంలో ఫ్యూచర్లో ఇళ్ళు కొనేవాళ్ళు కానీ లేదా అద్దెకు ఉండేవాళ్ళు కానీ ఉంటారా? అక్కడ ఆ రకమైన డిమాండ్ క్రియేట్ అవుతుందా అనేది ఆలోచించాలి. చివరిగా మరియు అన్నింటికంటే ముఖ్యమైన నాలుగవది లీగల్ క్లారిటీ. ఆ ప్రాపర్టీకి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నీ లీగల్గా క్లియర్గా ఉన్నాయా, ఎలాంటి ఇబ్బందులు లేవా అని 100% సరిచూసుకోవాలి. ధర తక్కువగా ఉంది కదా అని చెప్పి బ్లైండ్గా ఇన్వెస్ట్మెంట్ చేయడం ఏమాత్రం సరైన పద్ధతి కాదు. అసలు ఒక ఆప్షన్ని మనం ఎలా